వెల్కమ్ టు స్క్రీన్ సమాచారం. ఈరోజు కోర్టు మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పాలి అంటే గుడ్ కాన్సెప్ట్తో సాగే డీసెంట్ కోర్టు డ్రామా అని చెప్పుకోవచ్చు. కోర్టు రూమ్ డ్రామా కథతో ఈ చిత్రం రూపొందించింది. చాలా బాగుంది. నేనైతే థియేటర్లో చూశాను. మీరు కూడా ఈ వీకెండ్స్లో చూసేసి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కథలోకి వచ్చేస్తే ఒక ఇద్దరి అందమైన టీనేజ్ ప్రేమ కథ చిత్రం ఇది. 19 years అబ్బాయి పైన ఎలాంటి కేసులు విధించారు, ఎలాంటి సెక్షన్లు పెట్టారు, అలాగే ఒక 3 రోజుల్లో ఫైనల్ హియరింగ్కి వచ్చే కేసు అది. 14 ఏళ్ళు జైలు శిక్ష పడబోతున్న ఆ అబ్బాయి లైఫ్లోకి ఎలా టర్న్ అయ్యింది, ఎవరు ఎంటర్ అయ్యారు, ఈ కేసుని ఎలా మార్చారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. ఎవరో ఒకరి ద్వారా ఒక సీనియర్ లాయర్ గురించి తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎలాంటివి విషయాలు టర్న్ అయ్యాయి అనేది చాలా చక్కగా చూపిస్తారు. చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని చెప్పే చిత్రం ఇది. మన చట్టాల్లో చాలామందికి తెలియని సెక్షన్ల చుట్టూ తిరిగే కథలు చాలానే వచ్చాయి. ఈసారి ఫోక్సో చట్టం కొంతమంది దాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే తీరు గురించి చాలా చర్చనీయాంశంగా మారింది. బలమైన పాత్రలతో డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఇది. తెరపై కనిపించిన నటులందరూ కూడా సినిమాపై ప్రభావం చూపించారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ వాటిల్లో సూర్యతేజ పాత్రలో ప్రియదర్శి గారు ఆకట్టుకున్నారు. కోర్టు సన్నివేశాలు ఆయన్ని హీరోగా నిలబెట్టాయి. సీనియర్ లాయర్గా సాయి కుమార్ గారి నటన అద్భుతంగా ఉంది. మాట్లాడినవి కొన్ని మాటలైనా కానీ చాలా విలువైన మాటలుగా ఉంటాయి. మంగపతి పాత్రలో శివాజీ జీవించేశారు. కుటుంబ పెద్దగా ఆయన చూపించే ఆవేశం, ఆధిపత్యం సినిమాకి హైలైట్గా నిలిచాయి. సూర్యతేజకి ఆపోజిట్ లాయర్గా హర్షవర్ధన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ఇక్కడ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే విజయ్ బుల్గానిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. దినేష్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. దర్శకుడు రామ్ జగదీష్కి ఇది తొలి చిత్రమైనా కానీ స్పష్టంగా తాను అనుకున్న కంటెంట్ని తెరపైకి తీసుకొచ్చారు. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ మధ్య సంభాషణలు హైలైట్గా ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తులు వారి సంభాషణలు కూడా చూడాలి, ఇంకా వాట్ నెక్స్ట్ అని అనిపించేలా ఉన్నాయి. చాలా అద్భుతంగా తీశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా అడల్ట్ సీన్స్ అయితే లేవు. వల్గారిటీ అనేది అసలే లేదు. తప్పకుండా కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం. వీలుంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపించచ్చు. ఎక్కడైనా 2-3 పదాలు అలా వినకూడనివి ఉన్నా కానీ అవి కూడా పెద్ద విషయమేమీ కాదు. తప్పకుండా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసి మీకు ఏం నచ్చిందో ఏమి నచ్చలేదో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.